హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ విత్ టమాటో చట్నీ రెసిపీ మొత్తం చెప్తాను. సో మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. అయితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది, విత్ టిప్స్తో ఉంటుంది ఈ వీడియో, కాబట్టి మొత్తం వీడియో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 1 కప్ మినప్పప్పుకి 3 కప్స్ రైస్ తీసుకోవాలి. అంటే మనం నార్మల్గా చేసుకున్నప్పుడు 1 కప్ మినప్పప్పుకి 2 కప్స్ రైస్ తీసుకుంటాం కదా. సో అలాగే మనం ఇప్పుడు హోటల్ స్టైల్లో క్రిస్పీగా రావాలంటే మాత్రము 1 కప్ మినప్పప్పుకి 3 కప్స్ రైస్, అట్ ద సేమ్ టైం మనం 1 కప్ శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఈ నాలుగిటిని మంచిగా చక్కగా కలుపుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. సో నేనైతే రేషన్ బియ్యమే వాడుతున్నాను కాబట్టి 2 టైమ్స్ వాష్ చేసుకుంటాను. లేదు మీరు ఇంట్లో రైస్ వాడితే 1 టైమే వాష్ చేసుకోండి. సో చక్కగా ఒకసారి మంచిగా కడిగేసి వాటర్ని పడేయాలండి. నెక్స్ట్ టైం మాత్రం మనము నానబెట్టడానికి ఉంచుకుంటాం కదా, ఆ వాటర్ని మాత్రం పడేయకూడదు. సో మనం తర్వాత నైట్కి దోసపిండి మనము నానబెట్టుకుంటాం కదా, దాన్ని నైట్కి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి జస్ట్ 1 కప్ వాటర్ మాత్రమే పోసాను. అప్పుడే దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి, ముందే వేసుకొని పెట్టుకోకూడదు. సో ఇప్పుడు దాన్ని చక్కగా కలపాలి. ఇదే అండి మెయిన్. దోశ కరెక్ట్గా క్రిస్పీగా రావాలి అన్నా, దోశలు విరిగిపోకుండా రావాలన్నా ఇక్కడే మెయిన్ మనం జాగ్రత్తగా ఉండాలి. సో అప్పుడు పిండిని మాత్రం మనం చక్కగా అట్లీస్ట్ ఒక 2 to 3 మినిట్స్ చక్కగా పిండి రుబ్బుకోవాలండి. మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే పిండి పులుస్తుంది కదా, దానివల్ల దాంట్లో ఎయిర్ గ్యాప్స్ ఉండిపోతాయి. సో అలా దానివల్ల ఫస్ట్ దోశ మనం వేస్తే చిట్లిపోతుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. సో అది కాదండి, ఫస్ట్ దోశ చిట్లిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. మనమే కనుక పిండి కరెక్ట్గా కలుపుకుంటే ఫస్ట్ దోశ కూడా చిట్లిపోదు. అండ్ సెకండ్ టిప్ చూడండి, దోశలు ఈజీగా రావాలి అంటే ఆయిల్, దాంట్లో కొంచెం వాటర్, 3% వాటర్ ఉంటే దాంట్లో 1% ఆయిల్ వేసుకొని చక్కగా ప్యాన్ మొత్తము అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మనం దోశలు వేసుకుంటే ఈజీగా దోశలు అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. సో మనం డైరెక్ట్గా ఆయిల్ వేసినాం అనుకోండి, దోశ అనేది ఏంటంటే మధ్య మధ్యలో పిండి ఉండిపోవడము, అంటే ఇట్లా విరిగిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో మనం ఖచ్చితంగా ఆయిల్ అట్ ద సేమ్ టైం వాటర్ని 2 కలిపి మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటేనే దోశ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకు. అండ్ ఏంటంటే మనము గ్రైండ్ చేసుకున్న పిండి అట్లీస్ట్ 8 అవర్స్ ఖచ్చితంగా నానాలండి. అది గ్రైండ్ చేయకన్నా ముందు దాన్ని ఒక 5 అవర్స్ అలా నానబెట్టేసి వదిలేస్తే సరిపోతుంది. ఇంకో 2 అవర్స్ అయినా సరిపోతుంది. కానీ గ్రైండ్ చేసిన తర్వాత మాత్రం పిండి 8 అవర్స్ ఖచ్చితంగా నానాలి. ఓకేనా. నెక్స్ట్, దోశ వేసేటప్పుడు మీరు గిన్నెతో వేసుకుంటారా, గరిటెతో వేసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ దోశ పిండి పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే మళ్ళీ దోశలు మెత్తగా వచ్చేస్తాయి, క్రిస్పీగా రావు. సో దోశ పిండి అంటే మంచిగా వాటర్ కాకుండా కొంచెం చిక్కగా ఉండేటట్టే చూసుకోండి. చిక్కగా ఉంటేనే క్రిస్పీనెస్ అనేది దానికి వస్తుంది. మళ్ళీ చాలామంది అటుకులు, మెంతులు వేసి నానబెట్టుకుంటే క్రిస్పీనెస్ వస్తుంది అంటారు. సో దానికన్నా నేను ట్రై చేసిన దాంట్లో అయితే శనగపప్పు వేసుకుంటే మాత్రం చక్కటి కలర్తో పాటు మంచి క్రిస్పీనెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం దోశలు అస్సలు ఖరాబ్ కావండి. మీరు ఎప్పుడు బిగినర్స్ అయినా ఇది ట్రై చేయండి. మళ్ళీ దోశ తిప్పేటప్పుడు మొత్తం దోశ ఒకటేసారి ఎప్పుడు తిప్పకూడదు. జస్ట్ ఆఫ్ తీసుకొని మళ్ళీ దాన్ని మెల్లగా జరుపుకోవాలి. ఇలా ప్యాన్ మీదకి ఒక 2 మినిట్స్ దాన్ని అలా వదిలేయండి. నెక్స్ట్ అంటే 2 సెకండ్స్ వదిలేయండి, సారీ. నెక్స్ట్ చట్నీ కోసం అని చెప్పేసి ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి వేసుకొని చక్కగా వేగనివ్వండి. అది ఎంత వేగాలి అంటే మనం సమోసాలకి మిర్చిలు తింటాం చూడండి, ఆ టైప్లో వేగితే సరిపోతుంది. ఆ టైప్లో వేగిన తర్వాత దాంట్లో మనం ఏంటంటే టమాటా పీసెస్ అప్పటిలోపు కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, మిర్చిలు చక్కగా వేగిపోయినాయి. సో దాంట్లోకి టమాటో పీసెస్ తీసుకుంటున్నాను. టమాటో పీసెస్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే ఆ టమాటో పీసెస్ అనేవి జస్ట్ 2 మినిట్సే, అంతకు మించి కూడా వేగనివ్వద్దు. ఎందుకంటే టమాటో అనేది దాని పచ్చితనాన్ని వదిలేసే వరకు 2 మినిట్స్ వేగనిస్తే సరిపోతుందండి. మరి అదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి. మరి హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ టమాటాలు ఉడికిపోతాయి. సో టమాటో చట్నీ కూడా కొంచెం టమాటో చట్నీలో రాకుండా కర్రీలా వస్తుంది. మళ్ళీ చట్నీలోకి ఖచ్చితంగా వెల్లిపాయలు పొట్టు తీసి ఎప్పుడూ వేయకూడదండి. పొట్టు తీసి వేస్తే అది చట్నీ మొత్తము పేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇందులోకి మీరు చింతపండు యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, పచ్చడిలో ఎప్పుడైనా నార్మల్ సాల్ట్ కన్నా దొడ్డుప్పు, కల్లుప్పు అనేది వాడుకోండి, మంచిది.
నెక్స్ట్ దీన్ని ఒక 5 మినిట్స్ అట్లా వదిలేస్తే చల్లగా అయిపోతుంది. చల్లగా అయిన తర్వాత మొత్తం ఫ్రై చేసుకునే దాన్ని మనము పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు కూడా వాటర్ అస్సలు యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే చట్నీ యొక్క టేస్ట్ పోతుంది. సో అస్సలు వాటర్ యాడ్ చేయకుండా చక్కగా దాన్ని మెత్తగా వెన్నలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఆ చట్నీ యొక్క ఫ్లేవర్ అనేది మనకు ఉంటుంది. దాంట్లో మీరు కనుక వాటర్ యాడ్ చేస్తే ఆ చట్నీ ఫ్లేవర్ పోతుంది, జస్ట్ నీరుగా వస్తుంది. సో అది మాత్రం అస్సలు చేయకండి. నెక్స్ట్ తాలింపు వేసేటప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనము ఏంటంటే శనగపప్పు తీసుకుంటున్నాం కదా, శనగపప్పు అనేది ఖచ్చితంగా అది జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. అలా వేగితేనే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ అమోఘం. నెక్స్ట్ అందులోకి కరివేపాకు ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చట్నీలోకి వేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు ఒక 2-3 వేసేయండి. వేసేస్తే దాన్ని కలర్ అట్రాక్షన్ అద్దరిపోద్ది. ఇప్పుడు మనము తాలింపు చట్నీలోకి వేసుకోవడమే. చట్నీలో వేసుకునేటప్పుడు జస్ట్ కొంచెం మనము ఆ శనగపప్పు అవంతా మిగిలిపోయి ఉంటుంది, దాన్ని ఒక గిన్నె ఒక చెంచా సహాయంతో తీసుకొని వదిలేసుకోవడమే. సో చూడండి ఎంత బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ మాత్రం ఫాలో అయ్యి ట్రై చేస్తే ఖచ్చితంగా దోశ 100% క్రిస్పీగా వస్తుంది. ప్లీజ్